యేసు సిలువ వద్ద నిల్చుండిరి. స్తోత్రం ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ చదవగలిగితే ఆ అమ్మాయి అనేటువంటి మార్గంలో వెళ్తున్నటువంటి వారు ఎవరో కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తల్లి మరియకు ప్రియమైన బిడ్డలారా క్లెఫా ఏమవుతుంది అనే విషయాన్ని చూడగలిగితే సహోదరి అవుతుంది. అంటే తన సహోదరి, తనకు కలిగినటువంటి తన సహోదరి భర్త ఇద్దరు కలిసి వెళ్తున్నటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు ప్రియ దేవుని బిడ్డలారా ఆ యొక్క కుటుంబానికి దర్శనమిచ్చారు. వారి కుటుంబ సభ్యులకు దర్శనమిచ్చారు. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరికి దర్శనమిచ్చారంటే మగ్దలేని మరియకి దర్శనమిచ్చారు. రెండవదిగా ప్రియ దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభు వారు గలిలయ నివాసులందరికీ ఆయన దర్శనం ఇచ్చారు. ఇకపోతే మూడవదిగా పేతురుకి ఆయన దర్శనం ఇచ్చారు. ఇకపోతే పేతురుతో పాటు ఉన్నటువంటి కొంతమంది శిష్యులకు ఆయన ఆ యొక్క ప్రత్యక్షతను ఇచ్చారు. ఇకపోతే నాలుగో విషయానికి వచ్చాం కనుక నాలుగో విషయంలో వారి యొక్క కుటుంబ సభ్యులకు కూడా ఆయన కనిపించినట్లు మనం చూడగలుగుతున్నాం ప్రియమైన బిడ్డలారా. ఒకవేళ